హలో హాయ్ వెల్కమ్ టు మెహానీ ఛానల్. టుడేస్ రెసిపీ మునక్కాయ రసం. ఫ్రెష్ టొమాటోస్, రెడ్ టొమాటోస్ తీసుకోండి. మునక్కాయలు తీసుకోండి, కట్ చేసుకుందాం. మునక్కాయలు కట్ చేసుకొని వాటర్లో వేసి క్లీన్ చేసుకుందాం. చింతపండు కూడా ఈ క్వాంటిటీ తీసుకొని వాష్ చేసుకోండి. టొమాటోస్ హాఫ్ కట్ చేసేయండి. లోపల ఎలా ఉంటుందో తెలియక అలాగే బాయిల్ చేస్తే మరి అంత చెడిపోతుంది రసం మొత్తం. సో కట్ చేసుకుని 2 పీసెస్లో అందులోకి వాష్ చేసుకున్న చింతపండు, మునక్కాయలు వేసుకుందాం. మునక్కాయలు, టొమాటోస్, చింతపండు అన్నీ వేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసేద్దాం. ఇది ఒక సైడ్ బాయిల్ అవుతుంటుంది. ఆ లోపు మనం ఇందులో వేయడానికి పౌడర్ని తయారు చేసుకుందాం. మిరియాలు తీసుకోండి. మిరియాలు కాంటాక్ట్ తీసుకొని జార్లోకి వేసుకోండి. తర్వాత జీలకర్ర కూడా ఇందులో వేసేసుకోండి. ఫస్ట్ వీటిని ఒకసారి ఒక రౌండ్ మిక్సీ వేసేద్దాము. పౌడర్ అయిపోతుంది బాగా. తర్వాత వెల్లుల్లి కొద్దిగా ఇలా ఇన్ని పీసెస్ వెల్లుల్లి వేస్తాం. ఒక స్లైస్ 2-3 స్లైసెస్ ఆనియన్, అందులోకి సాల్ట్ వేసి మిక్సీ చేసుకుందాం. దాన్ని మిక్సీ పట్టేద్దాం. టొమాటోస్ బాయిల్ అవుతున్నాయి చూడండి. బాగా బాయిల్ అవ్వాలి. ఇది మనకు తెలిసిపోతుంది కదా అప్పుడే మనకి పట్టుకుంటే. ఇవి బాగా బాయిల్ అయ్యాయి. నేను కిందికి దింపేసుకున్నాను స్టవ్ మీద నుంచి. ఇప్పుడు మునక్కాయని సపరేట్గా తీసేసుకుందాం. టొమాటోస్ అంతా స్క్వీజ్ చేసి దాన్ని పల్పుని సపరేట్ చేయాలి. వాటర్ కావాలి కదా మనకి. మునక్కాయలు సపరేట్ తీసుకున్నాము. వాటర్ వేసి దీన్ని బాగా స్క్వీజ్ చేసి, టొమాటోస్ని నేను చేతితోనే స్క్వీజ్ చేస్తాను. స్క్వీజ్ చేసి వాటర్ని సపరేట్ చేసుకుందాం. పల్ప్ సపరేట్ చేద్దాం. పల్పు మొత్తం సైడ్ తీసేసాను చూడండి. ఇప్పుడు ఇది మొత్తం టొమాటోస్ వాటర్ ఇందులోకి మరి మునక్కాయలు వేసేద్దాము. స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ పెట్టేసి అందులో కొత్తిమీర వేయండి. తర్వాత సైడ్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేయండి, ఆనియన్స్, వేపాకు, ఈ పౌడర్ని ఇందులోకి వేసి ఫ్రై చేసేద్దాం కొద్దిసేపు. స్మెల్ వెళ్ళిపోతుంది. పచ్చివాసన, మిరియాల వాసన అంతా ఉండదు. పచ్చివాసన ఏమి రాకుండా వెళ్ళిపోతుంది. కొద్దిగా రసం పౌడర్ని కూడా రసంలో వేద్దాము. బాయిలింగ్ అవుతుంది కూడా రసం అందులో కబుర్ వేద్దాము. దీన్ని మేము తిరువాత అంటాము. అందులో కొత్తిమీరకాయలు కూడా వేసాము. ఈ తిరువాతని మరి బాయిల్ అవుతున్న రసంలోకి వేసేద్దాం. రసం పౌడర్ కూడా కొద్దిగా వేద్దాము. అంతే, ఎంతో టేస్టీ బాయిల్ అయింది కదా. ఇది బాయిల్ అయిన తర్వాత సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీ మునక్కాయ రసం రెడీ. చాలా బాగుంది. టేస్ట్ బాగుంది, సూపర్ ఉంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి మునక్కాడ రసం ఎంత బాగుందో అసలు. మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.